దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, కరుణామయుడైన దేవుడు మన అందరి యొక్క రక్షణ కోరుకుంటున్న ప్రభు, ఏ ఒక్కడు నాశనమగుట ఇష్టపడని ప్రభు ఈ 2024వ నూతన సంవత్సరములో మరి యొక్క తపస్సు కాల అనుగ్రహ దినములను ప్రభు మనకొసగారు. మరి 40 రోజుల అనుగ్రహ కాలములో రోజుకొక క్రీస్తు శ్రమలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తుండగా 15వ రోజుకు మనం చేరుకున్నాం. మరి 15వ రోజున క్రీస్తు శ్రమలను ధ్యానిస్తుండగా ఈరోజు మన ధ్యానాంశంను అర్థం చేసుకున్నట్టుకై ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 1వ వచనం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 1వ వచనం. ప్రాతకాలమున. ఎప్పుడండి? ప్రాతకాలమున. అందరు గట్టిగా చెప్పండి. ఎప్పుడట? ప్రాతకాలమున. ప్రాతకాలమున, తెల్లవారుజామునే. ఇంకా చెప్పాలంటే తెల్లవారు అవ్వలేదు, ఇంకా తెల్లవారక ముందే అన్నట్లుగా, తెల్లవారక ముందే ప్రాతకాలమున. చదవమ్మా. ప్రధానార్చకులు. నెంబర్ 1, ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు అందరును యేసును చంపుటకు ఆలోచన చేసిరి. దేవుని యందు ప్రియులారా, పాత బైబిల్లో అయితే ఈ విధంగా ఉంది. ప్రాతకాలమున ప్రధానార్చకులు, సద్దూకయులు, మత పెద్దలు అంటే అర్చకులు, మత పెద్దలు అందరూ యేసును చంపుటకు కుట్రలు పన్నిరి అని ఉన్నది. భాషను కొంచెం సున్నితంగా చేస్తున్నారన్నమాట. యేసును చంపుటకు ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఆలోచన చేసిరి అంట. ఆలోచన కాదు, అది మంచి ఆలోచన కాదుగా. కనుక ఒకటి మంచి ఆలోచన కానప్పుడు అదేమవుతుంది? కుట్ర అవుతుంది. అవునా కదా? మంచి చేసే ఆలోచన అది కానప్పుడు దేవుని యందు ప్రియులారా, ఆలోచన చేస్తున్నారు అనకుండా కుట్ర పన్నారు, కుతంత్రాలు పన్నారు, గోతులు తవ్వుతున్నారు అన్నది కరెక్ట్ వర్డ్ అని నా యొక్క భావన. దేవుని యందు ప్రియులారా, పరిసయ్యులు, సద్దూకయులు, అర్చకులు, వీళ్ళకి కొన్ని విభేదాలు ఉన్నాయి. కానీ ఆలోచనలో విభేదాలు వాళ్ళలో ఉండేవంట. పరిసయ్యులు ఏంటంటే వాళ్ళ విశ్వాసం మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తారు. దూతలున్నారు, దేవదూతలున్నారు, చనిపోయిన వాడు పునరుత్థానం అవుతుంది నమ్ముతున్నారు. కానీ సద్దూకయులు మృతుల పునరుత్థానం లేదు, దేవతలు లేరు, దూతలు ఉండరు అని వాళ్ళది. అయినా అటువంటి విరుద్ధ భావాలు కలిగినటువంటి గుంపులు కూడా ఒకటవుతున్నారు. దేనికోసం? కుట్రలు పనడం కోసం, కుతంత్రాలు పనడం కోసం. ఎవరిపైన? యేసయ్య పైన. దేవుని యందు ప్రియులారా, ఈ 15వ రోజు ధ్యానాంశం ఏమిటంటే యేసుపై కుట్రలు పన్నుట. చెప్పండి అందరూ. యేసుపై కుట్రలు పన్నుట. నిన్నటి రోజున యేసయ్యను దుర్భాషలతో దూషించుట నిన్న రికార్డ్ అవ్వలేదు. దురదృష్టం. దేవుని యందు ప్రియులారా, అలా రోజుకోటి ధ్యానిస్తూ ఉండగా యేసుపై కుట్రలు పన్నుట ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి విరుద్ధ భావాలందరూ కూడా ఏకమైపోతున్నారు యేసయ్యను చంపడానికి, యేసయ్యను అంతము చేయడానికి. దేవుని యందు ఇది యేసయ్యపై వారు పన్నుతున్న కుట్రలను గాంచిన ప్రభు ఎంతో హృదయ వేదనకు గురి అయ్యారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రమను ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. శత్రువులందరూ ఏకమైపోతున్నారు ఒక్కరిని ఓడించడానికి, ఒక్కరిని నాశనం చేయడానికి, ఒక్కరిని చంపడానికి. యేసయ్యను చంపడం కోసం నిజానికి
పిలాతుకి హేరోదికి మాటలు లేవు చాలా నొల్లగా. కానీ యేసు ప్రభునికి తీర్పు విధించడంలో పిలాతు అంటున్నాడు, ఇతను హేరోదు దగ్గరికి పంపించండి అంటాడు. హేరోదు అంటాడు, లేదులేండి మీరే చూడండి అంటున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు యేసు ప్రభుని చంపడం కోసం. పరిసయ్యులకు సద్దూకిలకు పడదు, కానీ ఆ యేసు ప్రభుని మట్టి పట్టడం కోసం వాళ్ళు ఒకడైపోతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అంతే కదా. ద ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్. నా శత్రువు యొక్క శత్రువు నాకు ఫ్రెండే. మన ఇద్దరం ఒకటి, వాడి మీద వెళ్దాం, వాడి మీద కుట్రలు పన్నుదాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క సమయంలో ఈ సందర్భంలో కొంచెం యేసుపై కుట్రలు పన్నుట అనే అంశాన్ని ధ్యానిస్తుండగా కొంచెం బైబిల్ లోతులకు వెళ్ళి ధ్యానిద్దాం. ఒక ప్రశ్న: ఎన్నిసార్లు యేసయ్యపై ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు మున్నగు వారు కుట్రలు పన్నారు? హౌ మెనీ టైమ్స్? చాలాసార్లు. ఆ 3-3.5 సంవత్సరాలలో యేసయ్యపై వాళ్ళు అనేక మార్లు కుట్రలు పన్నారంటే దేవుని యందు ప్రియులారా. ముఖ్యంగా ఒక 8 ఉన్నాయి. సో ఈనాటి మొదటి ధ్యానాంశముగా ఈ ధ్యానాంశములో 8 సార్లు యేసయ్యపై వారు కుట్రలు పన్నుట చూద్దాం. మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ హెడ్డింగ్ చదవండి అమ్మా ఎవరైనా. నజరేతులో నిరాదరణ. నజరేతులో నిరాదరణ. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు నజరేతు తన సొంత పట్టణానికి వెళ్ళారు. అక్కడ దేవాలయం లేదంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అక్కడ యోషియా గ్రంథాన్ని ఇచ్చారు. అక్కడ ఆయన యోషియా గ్రంథంలో ఉన్నట్టు వాక్యాన్ని, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించినట్టు ఆయన చదివారు. చదివిన తర్వాత నేడు ఈ మాటలు మీ మధ్య నెరవేరాయి అన్నారు. వాళ్ళు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను ఎవరో మనకు తెలీదా, వీళ్ళ అమ్మ తెలీదా, వీళ్ళ నాన్న తెలీదా అంటున్నారు. ప్రభు అన్నారు, ఏ ప్రవక్త తన సొంత ఊరిలో అంగీకరింపబడడు కదా అన్నారు. అంటే మమ్మల్ని ఇలాగంటావా అంటూ వెంటనే వాళ్ళందరూ కూడా యేసయ్యను తోసుకుంటూ ఎక్కడికండి? 29వ వచనం, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచటి నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. మొట్టమొదటిలోనే యేసు ప్రభుని నజరేతు నిర్మించబడినటువంటి పర్వత శిఖరము దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తలక్రిందులుగా తోసి చంపేద్దాం అనుకున్నారు. దేవుని యందు ప్రియులారా, 30వ వచనం, యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిని తాను వెళ్ళిపోయాను. ఇది మనం నేర్చుకోవాలి. మన జీవితాన్ని మనం జీవిస్తుండగా అనేక మంది మనపై కుట్రలు పన్నుతుంటారు, కుతంత్రాలు చేస్తుంటారు, లేనిపోని మాట్లాడుతూ ఉంటారు, కావాలని గిచ్చుతారు, వాళ్ళ మాటలతో ప్రేరేపిస్తారు, వెర్రెక్కిస్తారు, కోపం తెప్పిస్తారు. కోపంలో నువ్వు తిరిగి తిడతావని, కొడతావని, దాన్ని మళ్ళా పెద్ద ఇష్యూ చేద్దామని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని కూడా వారు ఆ విధంగా రెచ్చగొట్టారు. యేసు ప్రభుని ఈ విధంగా ఘోరంగా చంపాలని చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చేశారు? మౌనముగా తన దారిని తాను వెళ్ళిపోయారు. గోటితో పోయేదాన్ని గోటితోనే పోనివ్వాలి, గొడ్డలి దాకా రానివ్వకూడదు. చాలా విషయాలు మన జీవితంలో జస్ట్ తల వంచితే సమస్య తీరిపోద్ది. జస్ట్ ఒక సారీ చెబితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. జస్ట్ ఒక అడుగు వెనక్కేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. జస్ట్ నేను తప్పు చేశాను అని ఒక మాట అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కానీ చాలామంది తలబిరుసుతనం కలిగిన వాళ్ళు, మొండితనం కలిగిన వాళ్ళు, కఠినత్వం కలిగిన వారు, పనికిరాని రోషాలు కలిగిన వారు ఏం చేస్తారు? సారీ చెప్పడానికి
తల దించుకోవడానికి, ఒక అడుగు వెనక్కి వెయ్యడానికి, తప్పైపోయిందని ఒప్పుకొనడానికి ఒప్పుకోకుండా, మనకు తెలుసు కదా పాత రోజుల్లో చిన్నప్పుడు కథ చదువుకునే ఒక చిన్న వంతెన, ఎర్ర పొట్టే నల్ల పొట్టేలు తెల్ల పొట్టేలు, నువ్వు వెనక్కెళ్ళు అంటే నువ్వు వెనక్కెళ్ళు అని, నేను వెళ్ళను అని అది గుద్దుకుందామని ఆ వంతెన మీద గుద్దుకొని వంతెన తెగిపోతే 2 వెళ్ళి చచ్చాయి కదా. అలా దేవుని యందు ప్రియులారా యేసు ప్రభు తన దారిన తాను వెళ్ళిపోయారు. మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో అలా చేయగలిగితే అనేక సమస్యలు జస్ట్ మన పైనుంచి వెళ్ళిపోతాయి. దేవుని యందు ప్రియులారా, ఇది మొట్టమొదటి నజరేతులో యేసు ప్రభుపై కుట్ర పన్నారు. యేసు ప్రభును చంపడానికి, నాశనం చేయడానికి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండవ సంఘటన దేవుని యందు ప్రియమైన సహోదరి, 3 బైబిల్ వాక్యాలు ఉన్నాయి, కావాలంటే రాసుకోండి. మత్తయి శుభవార్త 12:1-14, మార్కు శుభవార్త 2:23 నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు, లూకా శుభవార్త 6:1-11. ఏదైనా చేయండి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం చూద్దాం. మత్తయి శుభవార్త 12:1-14. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలముకుండా. ఓకే, అక్కడ చూడండి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు పంట పొలము గుండా వెళ్తుండగా, శిష్యులు వెళ్తుండగా కంకెలు తీసుకొని వాళ్ళు తింటుంటే, ఇదిగో సబ్బాతు దినమున నీ శిష్యులు సబ్బాతు నియమాన్ని మీరారు అంటే ప్రభు తన శిష్యులను తరపున మాట్లాడి వారిని కాపాడారు. అప్పుడు మరలా ఆ యొక్క పరిసయ్యులు ఆయనను చంపడానికి ఆయనపై కుట్రలు పన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి, 14వ వచనం చూడండి. పరిసయ్యులు వెలుపలికి వెళ్ళి ఆయనను ఎటుల అంతమొందింతుమా, చెప్పనందరూ, ఆయనను ఎటుల అంతమొందిందుమా అని కుట్ర చేయసాగిరి. రెండవసారి కుట్ర పన్నారు. ఇదే సందర్భం మార్కులోను లూకులోను కూడా ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ సంఘటన చూద్దాం. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1-18 వచనాలు. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1-18 వచనాలు. ఇక్కడ చదవమ్మా. ఆ పిదప కోనేటి వద్ద స్వస్థత. ఒకడు కోనేటి వద్ద ఉన్నాడు, ఆడ నీరు కదులుతుంది, ఎవడు వెళ్ళడం లేదు. ప్రభు నీ మంచాన్ని ఎత్తుకొని వెళ్ళిపో అన్నారు. మంచాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటే, ఈ విశ్రాంతి దినమున మంచం ఎత్తుకొని వెళ్తున్నావేటయ్యా అంటే, నన్ను స్వస్థపరిచిన వాడు అలాగే వెళ్ళమన్నాడండి అంటే, వెంటనే ఎవరు అతను అని చెప్పి అతనిని చంపడానికి దేవుని యందు ప్రియులారా వారు కుట్ర పన్నుతున్నారు. ఇది విని 18వ వచనం, ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించిరి. చెప్పండి అందరూ, ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించిరి. మూడవది, మొట్టమొదటిది ఎప్పుడండి? నజరేతులో. రెండవది పొలములో, చేనులో. మూడవది కోనేటి దగ్గర స్వస్థత. నాలుగవది దేవుని యందు ప్రియులారా, బైబిల్ స్టడీ మనం చేస్తున్నాం, ఓకే, యూ షుడ్ లైక్ ఇట్. తర్వాత నాలుగవది యోహాను శుభవార్త 8వ అధ్యాయము 48-59 వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 48వ వచనం నుండి 59వ వచనం వరకు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు అబ్రహాము అన్నటువంటి విషయంలో, అంటే మీ తండ్రి యగు అబ్రహాము నా దినములను చూచి సంతసించెను అంటే, నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా రాలేదు, అబ్రహామును చూసావా, అబ్రహాము ఎప్పటివాడో అని చెబుతూ యేసు ప్రభునితో వారు వాదిస్తూ 59వ వచనం చెప్పని అందరూ, అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. నాలుగవసారి యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంటే దేవుని యందు ప్రియులారా, రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు నాలుగవసారి. తర్వాత ఆ యేసు ప్రభు ఏం చేశారు? కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి
వెళ్ళిపోయిన సమస్యల నుండి దూరంగా వెళ్ళి తండ్రి చిత్తము కాదు, సమయం ఇంకము ఆసన్నము కాలేదు కనుక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవుని యందు. ఇది 4వ సందర్భం. 5వది చూద్దాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31 నుంచి 39 దేవుని యందు ప్రియులారా. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31 నుంచి 39 చదవమ్మా. యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి యొద్ద నుండి వారి చేతులలో పడక తప్పుకొని పోయాను. 39 డైరెక్ట్గా 39 వచ్చింది. ఇక్కడ ఏంటంటే దేవుని యందు ప్రియులారా ఏమంటున్నారంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినము కన్నా అధికుడు, లేదంటే నేను దేవునికి బిడ్డను అన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డను అంటావా? నువ్వు దైవ దోషణ పలుకుతున్నావు, నువ్వు దేవునితో సమానుడిగా ఎంచుకుంటున్నావు అంటూ వాళ్ళు 39వ వచనం చదవండి. వారు మరలా యేసును పట్టుకొందుకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతుల్లో పడక తప్పుకొని పోయిన. చెప్పండి అందరూ. వారు మరలా యేసుని పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. అంటే నువ్వు దైవ దోషణ 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి కూడా దేవుడిని అనుచున్నావు, దైవ దోషణ చేస్తున్నందుకు నేను రాళ్లతో కొడుతున్నాము అంటూ వాళ్ళు అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి దైవ దోషణ చేశావని, అంటే దైవ కుమారుడు నేను అన్నందుకు రాళ్ళతో కొట్టడానికి చూశారు. ఇది 5వ సందర్భం దేవుని యందు ప్రియులారా. 6వ సందర్భం చూద్దాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు చూచినట్లయితే, యేసు ప్రభు ఆ యొక్క లాజరును సజీవముతో లేపిన తర్వాత అనేక మంది ఆ యొక్క యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచుతూ ఉండగా 57వ వచనం చదవండి ఎవరైనా. 57వ వచనం. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయన బంధించుటకై అట్లా ఆజ్ఞాపించిరి. అటులో ఆజ్ఞాపించిరి. అంటే సైనికులు వెతుకుతున్నారు యేసుప్రభు గురించి, ఎక్కడ దొరుకుతాడా పట్టుకుందామా అని దేవుని యందు. 56వ వచనం. వారు యేసు కొరకు వెతుకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది, అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. దేవుని యందు ప్రియులారా, మరొకసారి లాజరును సజీవముతో లేపగా అనేక మంది లాజరును చూడడానికి వెళ్తూ, ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయనే రక్షకుడే అంటూ వారి విశ్వాసములో వింటుండే. మా మతం ఏమైపోద్ది, మా బిజినెస్ ఏమైపోద్ది, మా మతాచారాలు ఏమైపోతాయి, మా యోధా మతం మంట కలిసిపోతుంది యేసు ప్రభు వల్ల, ఈ లాజరు వల్ల అని మరొక్కసారి యేసు ప్రభుని చంపడానికి చూచారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి. ఎన్నొచ్చాయి మొత్తం? ఎన్నొచ్చాయి? 6. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక 2 చూద్దాం దేవుని యందు ప్రియులారా. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15 నుంచి 18 వరకు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15వ వచనం నుంచి. వారు యెరూషలేమునకు వచ్చిరి. దేవాలయమును శుద్ధి చేసే సమయంలో చదవమ్మా. దేవాలయమును ప్రవేశించి అచట క్రయ విక్రయములు చేయ వారందరినీ వెళ్ళగొట్టెను. రోకలు మార్చి వారి బల్లలను. 18వ వచనం చదవ. నా తర్వాత చెప్పండి. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు యేసును ఎట్లైనను చంపవలనని ఆలోచన చేయుచుండిరి. దేవాలయాన్ని శుద్ధీకరించారు కదా, కొరడా పని పోయిన ఆదివారం కొరడా పని అందరు పారదూరాలు కదా. మా బిజినెస్ పడిపోతుంది, మా బిజినెస్ పడిపోతుంది అనుకొని మా దేవాలయాన్ని అంటాడా అంటూ యేసు ప్రభుని పట్టుకోవడానికి చూశారు. యేసు ప్రభు కుట్రలు పన్నారు. ఇది 7వసారి దేవుని యందు ప్రియులారా. ఇక 8వసారి దేవుని యందు ప్రియులారా 3 బైబిల్ రిఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి శుభవార్త 21:33 నుంచి 46, మార్కు శుభవార్త 12:1 నుండి 12వ వచనం, లూకా శుభవార్త 20వ అధ్యాయము 9 నుంచి 19వ వచనాలు. మనం మత్తయి శుభవార్త 21:33 నుంచి 46 చూసినట్లయితే ఈరోజు సువిశేషం కదా. ఈరోజు భూస్వామి కౌలుదారుల విషయంలో
ప్రభు ఒక మాట అంటారు, ఏమనండి అంటే, దేవుని రాజ్యము మీ నుండి తొలగించబడి వేరొకరికి ఇవ్వబడుతుంది అన్నారు. అంతే, దేవుని రాజ్యం మా నుండి తొలగించి వేరొకరికి ఇవ్వబడుతుందా, మమ్మల్ని అంటావా అంటూ మరొకసారి వారు యేసయ్యపై కుట్రలు పన్నారు, యేసయ్యను చంపాలనుకున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ డీప్ స్టడీ యేసుపై కుట్రలు అనే అంశమని ఎన్నిసార్లు కుట్రలు చేశారు? ఇన్నిసార్లు అంటే అర్థం ఏంటి? అడుగడుగున యేసయ్యపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అడుగడుగున యేసయ్యను చంపాలని చూస్తూనే ఉన్నారు. పచ్చి మ్రానుకే అలాగైతే ఎండిన మ్రాలులో మన సంగతి ఏంటి? ఆయనే అన్ని హింసలు పడితే మనమెంత మాత్రము? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాప పరిహారార్థం ఆయన ఎన్నెన్నో కుట్రలకు, కుతంత్రాలకు, దుష్ట పన్నాగాలకు గురయ్యాడు. ఆ బాధను అనుభవించాడు. మనసులో ఎప్పుడూ కూడా ఆయన ఎంతగా బాధపడ్డాడో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం ఓ 2 విషయాలు నేర్చుకుందాం. ఓకే, యేషువావందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఆ 2 విషయాలంటే, మొట్టమొదటిది యేసు ప్రభు ఏ విధముగా కుట్రలకు గురయ్యాడో మన జీవితాలలో మనము కూడా అనేక మార్లు ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు బలవుతాం, విక్టిమ్స్ అవుతాం, బలి పశువులం అవుతాం. కుటుంబ సభ్యులే ఒక్కొక్కసారి, నమ్మిన వారే, మనం ప్రేమించిన వారే, మనం ఎవరికైతే సహాయం చేసామో వాళ్ళే మనపై కుట్రలు పన్నుతారు. ఎక్కువగా మా గురువులకి జరుగుతూ ఉంటుంది. మా గురువుల రాతో ఏంటో తెలియదు. మరి ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, ఎవరికైతే మేము ఎక్కువ సహాయం చేస్తామో వాళ్ళే మాకు ఎక్కువ బాధిస్తారు, మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతారు, మమ్మల్ని ఎక్కువ మోసం చేస్తారు, మా కోసం ఎక్కువ చెడు మాట్లాడతారు. ఎందుకంటే యోధా ఇస్కారియోతు వలన యేసు ప్రభు పడిన బాధ మేమందరం పడాలని ప్రభు చిత్తమేమో. మేమే కదా మనందరం కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి కుట్రలకు, కుతంత్రాలకు లోనైనప్పుడు మనం నేర్చుకోదగ్గ పని ఏంటో తెలుసా? యేసు ప్రభు ఏ విధంగా అయితే అన్నిసార్లు కూడా, ఈ 8 సార్లు కూడా హీ వాజ్ నాట్ కాట్, హీ ఆల్వేస్ ఎస్కేప్డ్, హీ వాజ్ ఆల్వేస్ సైలెంట్గా తప్పించుకుని వెళ్ళిపోయాడు. మౌనంగా వెళ్ళిపోయారు, నిదానంగా కనుమరుగైపోయాడు, వాళ్ళకు దొరకలే. దేవుని యందు ప్రియ సాతానుడు జిత్తుల మారి నక్కలాగా, పేతురు గారు అన్నట్లుగా, ఇదిగో గర్జించే సింహం వలె సాతాను నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరినైనా కబలిద్దామా, ఎప్పుడు వీడు దొరుకుతాడా అని. కనుక దేవుణ్ణి అడగాలి, దైవ జ్ఞానం ఇమ్మని, జ్ఞానవరమ ఇమ్మని. ద గిఫ్ట్ ఆఫ్ ప్రుడెన్స్ అంటారు. ప్రుడెన్స్, వివేకము. ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. అనవసరంగా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మనం మాట్లాడకూడదు. దేవుని యందు ప్రియులారా, అది కావాలంటే ప్రభువా, పరిశుద్ధ ఆత్మ ప్రభువా, వివేకమని వరమ నాకు ఇవ్వండి, విచక్షణ జ్ఞానమును నాకు ఇవ్వండి. గివ్ మీ లార్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రుడెన్స్. సమస్యలు తలెత్తుతున్నప్పుడు, గాలి బలంగా వీస్తున్నప్పుడు నిదానంగా తల వంచిన గడ్డి మొక్క గాలి వెళ్ళిపోయింది, బతికేస్తుంది. సమస్యలు ఈదురు గాలిల వలె తలెత్తినప్పుడు మొండిగా ఎదురాడుతున్నటువంటి తాడి చెట్టు ఇరిగి 2 ముక్కలై పడుతుంది పక్కన. చాలాసార్లు
సైలెన్స్ ఈజ్ బెటర్ దాన్ స్పీచ్. మౌనమే సమాధానం మాట్లాడడం కన్నా. నో కమెంట్ ఈజ్ ద బెస్ట్ కమెంట్ ఎవర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. నో కమెంట్ ఈజ్ ద బెస్ట్ కమెంట్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. అనేకమైన క్లిష్ట పరిస్థితులలో మౌనం వహించడమే మేలు ప్రియమైన సహోదరుడా, సహోదరి. నో యాక్షన్ ఈజ్ ద బెస్ట్ రియాక్షన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు స్పందించి, వాడు తిట్టాడు కనుక నేను కొడతాను, కొడతాడు, నీ సబ్బుతాడు. అవసరమా? తిట్టాడా? తిట్టనే. వాళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు అనుకోని, నన్ను చూసి నవ్వారు, నిన్ను చూసి నవ్వారో, అక్కడ ఎవడన్నా పక్కన జోకేసాడో మనకు తెలియదుగా. మనం ఊహించుకుంటాం ఒక్కొక్కసారి. సైలెంట్గా తప్పుకుంటే ఈ కుట్రలు ఫలించవు దేవుని యందు ప్రియులారా, కుతంత్రాలు ఫలించవు దేవుని యందు ప్రియులారా. మనం ఏం చేస్తాం? ఆడ కుట్ర పన్నుతున్నాడు కదా అని దెయ్యం బొమ్మ తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటాం. అదేం పిచ్చో నాకు అర్థం కాదు. ఓకే, దిష్టి తగిలేకుండానా వాడెవడో కుట్ర పన్నుతున్నాడని హీరోయిన్ బొమ్మ తెచ్చి పెట్టుకుంటాం అక్కడ సగం బట్టలతో. దిష్టి పోతుందట. నా వైపు చూడకుండా ఆ వైపు చూసి వెళ్ళిపోతారట దేవుని యందు ప్రియులారా. ఇవన్నీ కాకుండా నీవు ఒకవేళ కుట్రలకు లోనైతే ప్రభు ఏ విధంగా సైలెంట్గా వెళ్ళిపోయారో మనం కూడా మౌనం వహిద్దాం. 2, వివేకము, విజ్ఞానము, విచక్షణ జ్ఞానము అన్న వరాల కొరకు మనం ప్రార్థించగలము దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ధ్యానాంశంలో 2వ భాగం దేవుని యందు ప్రియులారా, వారు కుట్రలు పనినప్పుడు యేసు ప్రభు అంట ఒక విషయమై బాధపడ్డారంట. ఒక ముఖ్యమైన విషయమై. ఈ కుట్రలో ప్రధానార్చకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మత పెద్దలు కాదు, ప్రజలు కూడా ఉన్నారు. కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. సిలువ వేయుడు అరిసింది ఎవరు? వాళ్ళే కదా. కనుక ప్రభువుకి ఎందుకు బాధ కలుగుతున్నాడు? ద పెయిన్ ఆఫ్ పీపుల్స్ డూప్లిసిటీ అండ్ ద రియాక్షన్స్. ద పెయిన్ ఆఫ్ పీపుల్స్ డూప్లిసిటీ. డూప్లిసిటీ అంటే డబల్ యాక్షన్ లైఫ్. 3 రోజుల ముందు గాడిద పిల్లపై యెరూషలేములో ఆయన ఘన ప్రవేశం చేసినప్పుడు ఏమన్నారు? తాటి మట్టలు పట్టుకున్నారు, వస్త్రాలు పరిచారు, దావీదు కుమారా హోసాన్నా, జయము జయము, దేవుని పేరిట వేం చేయువాడు ధన్యుడు అని ఎన్నెన్ని పాటలు పాడారు. ఈయనే మా రాజు అన్నారు, మా రక్షకుడు అన్నారు, పూలు జల్లారు, సన్మానాలు చేశారు. 3 రోజులు అయిపోయిన సీన్ అంతా మారిపోయింది. 3 రోజుల్లో డబ్బులకి లోనయ్యారా? లంచం తీసుకున్నారా? భయాలకు ఒత్తిడికి లోనయ్యారా? నిజంగా వాళ్ళ మీద ప్రభు మీద పగబట్టారో తెలియదు. సిలువ వేయుడు అని అరుస్తుంటే ప్రభు హృదయం, నిన్నటి రోజున నా పక్షాన ఉన్నవాళ్ళు ఈరోజు నాకు వ్యతిరేకమైపోయారు. నిన్నటి రోజున నా పక్షాన మాట్లాడిన వారు నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున నాతో నా స్నేహితుడు అనుకున్నవాడు ఈరోజు నాకు శత్రువు అయిపోయాడు అంటూ ప్రజల యొక్క డూప్లిసిటీ, డబల్ యాక్షన్ లైఫ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన మనం చాలామందిమి ఇటువంటి డబల్ యాక్షన్ లైఫ్, డూప్లిసిటీ ఆఫ్ లైఫ్ మనం జీవిస్తున్నాం. గుడిలో నీ అంత పుణ్యాత్ముడు ఎవడో ఉండడు. గుడి బయట నీ అంత దరిద్రుడు ఉండడు. ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. వీడేనా? ఒక 10 నిమిషాల ముందు, అరగంట ముందు గుడిలో చూసినాడు నేనేనా? గుడిలో అలాగున్నాడు, ఇక్కడేటి ఇలాగున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి కపట జీవితం, ఇటువంటి వేషధారణ జీవితం, ఇటువంటి డబల్ యాక్షన్ లైఫ్ మనం జీవిస్తున్నట్లయితే ప్రభుని హృదయం గాయపరపబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఓకే, ఇది ప్రభు మన నుంచి మనం దూరం చేసుకోవాలి అని ప్రభు కోరుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరు,
డూప్లిసిటీ ఆఫ్ లైఫ్, డబల్ యాక్షన్ లైఫ్, కపట వేషధారితనం మనం జీవించకూడదు. గుడిలో దేవుని ప్రేమిస్తాను, గుడి బయట నా ప్రజలను, నా తోటి వారిని ద్వేషిస్తాను అంటే యేసయ్యను ద్వేషిస్తున్నట్లే అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవ భాగం, కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, గోతులు తవ్వడం, మోసం చేయడం, ఇవన్నీ మనందరి జీవితాల్లో చేదు నిజాలు కదా. వీటికి మూల కారణం ఏంటో, ఇవన్నీ కూడా ఏంటంటే ద ఫ్రూట్స్. బట్ ఆ ఫ్రూట్ రావాలంటే దానికి విత్తనం ఉండాలి కదా. ఏమిటా విత్తనం? దేవుని యందు ప్రియులారా, అసూయ అనే విత్తనం. ఒకడి మీద అసూయ వలన అది అపార్థంగా మారుతుంది, అపార్థము కోపముగా మారుతుంది, కోపము పగముగా మారుతుంది. అసూయ, అపార్థం చేసుకోవడం, కోపగించుకోవడం, ఈసడించుకోవడం, పగగా ప్రతీకారంగా మారడం దేవుని యందు ప్రియులారా. ఇదంతా కూడా ఎందులో వ్యక్తమవుతుందో తెలుసా? వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే తత్వం, గాసిపింగ్ అంటారు. గాసిపింగ్, వారి గురించి తరచుగా మనము చెడుగా మాట్లాడుతున్నాము అంటే మనము వారిని చూసి అసూయపడుతున్నామేమో, మనము వారిని అపార్థం చేసుకుంటున్నామేమో, మనము వారిని ద్వేషిస్తున్నామేమో, మనం వారంటే కెట్టడం లేదేమో మనకి, అందుకే వారి మీద చెడు మాట్లాడుతున్నానేమో, అందుకే వారిని నేను విమర్శిస్తున్నానేమో. దేవుని యందు ప్రియులారా, ఒక ఉద్యోగం కావాలనుకో, ఇటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు కదా. ఒక ఉద్యోగం కావాలంటే కుట్రలు పన్నుతూ ఉంటారు. ఒకరి ప్రేమ పొందాలంటే ఇంకొకరిని దూరం చేయాలి. చాలామంది పెళ్ళైన కొత్తలో భర్త, కొడుకు అప్పటి వరకు తల్లిని ప్రేమించే కొడుకు భార్యని ప్రేమించడం మొదలుపెట్టాడు అనుకో, ఈ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని విడదీస్తే కానీ నా కొడుకు నా మీద ప్రేమ చూపించడు అనుకొని గొడవలు స్టార్ట్ చేస్తారు. భార్యాభర్తలు, కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండకుండా ఉంటే నా కొడుకు నన్ను ఆదరిస్తాడు, లేదంటే వాళ్ళిద్దరూ బాగుంటే నా సంగతి ఏంటి అని భయపడుతూ స్వార్థమైన తల్లిదండ్రులు కూడా దేవుని యందు ఒకరి ప్రేమను పొందడం కోసం ఒక్కొక్కసారి మనం కుట్రలు పన్నుతూ ఉంటాం. ఒక ఉద్యోగాన్ని పొందడం కోసం కుట్రలు పన్నుతూ ఉంటాం. కొంత లాభం పొందడం కోసం కుట్రలు పొందుతూ ఉంటాం. కొంతమందిని అడ్డు తొలగించుకోవడం కోసం కూడా కుట్రలు పన్నుతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఎందరో అమాయకులు వీటికి బలవుతున్నారు. ఎందరో అమాయకులు వీటిని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈ కుట్రలకు గురవుతున్నారు. దేవుని యందు ప్రియులారా, నిన్నటి రోజున ఎక్కడో చిన్న కథ చదివాను, పిల్లల కోసం చెప్తున్నాను. ఒక ఊరిలో ఒక అడవిలో ఒక సింహం ఉందంట. ఈ సింహం కొంచెం ముసిలిది అయిపోయిందంట. ముసిలిది అయిపోయిన సింహం ఏం చేసిందంటే నక్కను పిలిచింది, గుంట నక్కని పిలిచి, ఇదిగో నేను వేటాడలేను కానీ నువ్వు వెళ్ళి ఏదో మంచి జంతువును వేటాడి తీసుకొని రా, లేదా నేను పిలుస్తున్నానని చెప్పు, దాని సంగతి నేను చూసుకుంటా అన్నాడు. పరిగెట్టలేడు కదా అని చెప్పి వీడు తిరిగాడు గుంట నక్క ఎవడో దొరికాడు అడ్డంగా, ఏంటారు బకరా అంటారు కదా, ఎవరో ఒక గాడిద దొరికింది. గాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నదట గుంట నక్క, ఇదిగో రాజుగారు పిలుస్తున్నారు నిన్ను. ఎందుకో తెలుసా? ఆయన బాగా ఓల్డ్ అయిపోయాడు కదా, నిన్ను రాజుగా చేస్తాడంట. నన్ను రాజుగా చేస్తాడా అన్నది గాడిద. అవును, నిన్ను రాజుగా చేస్తాడు రా అన్నదట. సో గాడిద నమ్మేసి సింహం దగ్గరికి వచ్చింది. వెంటనే సింహం ఎగిరి దాని మీద పడి 2 చెవులు కొరికేసింది. అమ్మో, నా చెవులు కొరికేసిందని పారిపోయింది గాడిద. మళ్ళీ నక్కదో, పారిపోయిందయ్యా మళ్ళీ తీసురా అన్నాడు. ఇది నక్క మళ్ళీ వెళ్ళిందట. వెళ్ళి, ఎందుకు పారిపోయావు? నా చెవులు తినేసాడు. కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డొస్తాయి కదా, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డొస్తున్నాయి, అందుకని కొంచెం చెవులు తీసేటట్టు కిరీటం పెడతారు రా అన్నట్టు. ఈసారి వెళ్ళగానే మళ్ళీ సింహం ఎగిరెళ్ళి తోకను తినేసింది, తోకను లాగేసింది. మళ్ళీ పారిపోయింది. ఎందుకు మళ్ళీ పారిపోయావు అంటే, నా తోకని తినేసాడు అంటే, మరి నువ్వు హాయిగా సింహాసనం మీద కూర్చోవాలంటే తోక అడ్డొస్తుంది కదా, అందుకే తోక తీశారు. నిజమేనా? నిజమే. మళ్ళీ వచ్చేది. ఈసారి పేక పట్టుకొని చంపేసి పని చేయడానికి ఇష్టం లేదు, వెళ్ళి ఈ నక్క నువ్వు దాని శరీరాన్ని చీల్చి దాని మెదడు, దాని గుండెకాయ, దాని ఊపిరితిత్తు అన్నీ తీసుకొని రా, మంచి మంచి పాటలని తీసుకొని రా అన్నదట. ఈ నక్క వెళ్ళి దాన్ని చీల్చి బ్రెయిన్ తినేసింది, మిగతావన్నీ తెచ్చిచ్చింది.
అన్నీ ఉన్నాయి, బ్రెయిన్ ఏది అంటే, ప్రభువా సింహం గారు, రాజుగారు, దానికి బ్రెయిన్ లేదు కదా. బ్రెయిన్ ఉంటే ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది? ఇన్నిసార్లు నువ్వు చెప్పిన దెబ్బతిన్న మళ్ళీ మళ్ళీ వచ్చిందంటే బ్రెయిన్ లేదు కదా అన్నదట. నిజమే నిజమే, దానికి ఎక్కడది బ్రెయిన్ ఉంటే ఎందుకు వస్తుంది నా దగ్గరికి అన్నాడట. దేవుని యందు ప్రియులారా, ఈ గాడిద లాంటి అమాయకులు ఎందరో గుంట నక్క లాంటి జిత్తుల మారి సాతానుడి యొక్క కుట్రలకు బలవుతుండగా ఈ రోజున ఈ దివ్య పూజాబలిలో 2 వరానుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి వరానుగ్రహం, నెవర్ ఎవర్ ప్లాట్ ఈవిల్ ఫర్ అదర్స్. ప్రభువా, నేను నా జీవితంలో ఎన్నడూ ఎప్పుడు మరొకరి వినాశనమును కోరుకొనకుండా, నేను ఎవరికి కుట్రలు పన్నకుండా, నేను ఎవరికి గోతులు తవ్వకుండా నన్ను కాపాడండి అని ప్రార్థిద్దాం. ఓకే, నేను ఎవరికి కుట్రలు పన్నకూడదు. ఈ విషయంలో ఎస్తేరు గ్రంథం, మొర్దుకై జీవితం, హామాను అనువాడు మొర్దుకై కొరకు కుట్రలు పన్నాడు. చిట్ట చివరికి ఏమైంది? ఎవడు తీసిన గోతిలో వాడే అన్నట్లు, ఎవడు చేయించిన ఉరి కంబములో వాడే ఉరి తీయబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, నీవు తీసిన గోతిలో నువ్వే పడతావు. కనుక మన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవరికి కుట్రలు పన్నకుండా ఉండే వరం, మంచితనం, మంచి మనసు, దయాపూరితమైన హృదయం దయచేయమని ఈ రోజున ప్రభుని ప్రార్థిద్దాం. ఇది మొట్టమొదటి వరం. నెంబర్ 2, 2వ వరానుగ్రహం మనం ప్రార్థించాల్సింది, ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ సచ్ ప్లాటింగ్స్ దెన్ లెట్ us టర్న్ టు జీసస్. ఒకవేళ నీవే మరొకరి వలన కుట్రలకు గురైతే, నీవు కుట్రల్లో ఇరుక్కుంటే, చిక్కుకొని పోతే, నీవు కుట్రల వలన నలిగిపోతున్నట్లయితే కంగారు పడకండి. లెట్ us ఆల్ టర్న్ టు జీసస్. యేసు ప్రభు వైపు తిరిగి చూద్దాం. ప్రభువా, నేను మోసపోయాను, ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోయాను, ఒకరు ఇల్లు ఇస్తానని డబ్బు తీసుకొని మోసపోయాను, ఒకరు అప్పు తీసుకొని తిరిగిస్తానని మోసపోయాను, ఒకరు ఉద్యోగం కొరకు డబ్బులు తీసుకున్నారు, తిరిగి ఉద్యోగం లేదు, డబ్బులు లేదు, మోసపోయాను. లేదా అన్యాయముగా ఒకరి వలన నష్టపోయాను. ఇలా ఒకవేళ నువ్వు మోసానికి గురైతే యేసయ్య వైపు తిరుగుదాం. హీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన మనం రక్షించగలడు. మనము పొందిన మోసాలు, కుట్రల వలన ఆశీర్వాదంగా మలచగలడు. హీ కెన్ టర్న్ ఎనీ కర్స్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. దెర్ ఇస్ నో డౌట్. మరణాన్ని జీవానికి నాంది చేశాడు. బై హిస్ డెత్ హీ బ్రాట్ డెత్ టు ద డెత్. తన మరణము వలన మరణాన్ని కొని వచ్చిన శక్తిగల దేవుడు నీ శాపాలను, నీ బాధలను, నీ కన్నీళ్లను, నీ కష్టాలను, నీ అనారోగ్యాలను కూడా ఆశీర్వాదములుగా మార్చగలడు అనే విశ్వాసముతో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. ఈ అర్పణ సమయంలో దేవునికి మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. ప్రార్థనకై అందరూ మోకరించుదాం, ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పవిత్ర నామమునకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ జీవితం అంతా కూడా పరిసయ్యుల వలన, సద్దూకయ్యుల వలన, ప్రధాన అర్చకుల వలన, మత పెద్దల వలన, యూదుల పెద్దల వలన అనేక మార్లు, అనేక సార్లు కుట్రలకు, కుతంత్రాలకు ప్రభువా లోనయ్యారు. ప్రభువా, నీ హృదయము ఎంత గాయపడిందో, నా కొరకు, నా పాపముల కొరకు నీవు గాయపరపబడ్డావు. నా పాప శాపములను తొలగించుట కొరకు నీవు గాయపరపబడ్డావు. ప్రభువా, నా పాపములను మన్నించండి. నా కొరకు ఇంత త్యాగము చేసిన దేవా, నేను కూడా నీ కొరకు నా సమస్త పాపములను, బలహీనతలను విడిచిపెట్టాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మరికొన్ని మార్లు నేనే ఇతరులపై కుట్రలు పన్నానేమో, నన్ను క్షమించండి దేవా. మంచితనము లేకుండా,
కఠినత్వంతో కఠోరత్వముతో నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రకు, నా రక్త బంధువులకి నేను కుట్రలు పన్నానేమో, మోసం చేశానేమో. యేసయ్యా నన్ను క్షమించండి తండ్రి. నా పట్ల ఎవరైనా మోసపూరితంగా వర్తించినట్లయితే అటువంటి వ్యక్తులందరినీ పేరు పేరునికి సమర్పిస్తున్నాను. ప్రభువా వారిని దీవించండి, ప్రభువా వారిని క్షమించండి, ప్రభువా వారి పాపములు మన్నించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ సమయంలో నా కన్నీటిని, నా బాధని కనిపించుచుండగా వాటన్నిటినీ కూడా ప్రభువా ఆత్మీయ వరానుగ్రహాలుగా, ఆశీర్వాదంగా మార్చమని, దీవెనలుగా మార్చమని బ్రతిమాలు కొనుచున్నాము. యేసు మహాపరిశుద్ధ ఘనమైన నామములో మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.